బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళు, నేను ఈ టాపిక్ మీద కూడా చాలా వీడియోస్ చేశాను. అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇప్పట్లో ఉన్న వాటిలో బెస్ట్ డ్రగ్ టెడ్లాఫిల్. ఒకప్పుడు ఏంటంటే సిల్డనాఫిల్ అని వాడేవాళ్ళు, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెడ్లాఫిల్ వాడుతున్నారు. సో దీంట్లో కూడా మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. ఎంత స్ట్రెంత్లో వాడాలి, 2.5 mg ఉంటుంది, 5 mg ఉంటుంది, 10 mg ఉంటుంది. సో ఎవరు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలనేది ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చూసుకున్నాము, చూడండి. బట్ ఇప్పుడు టెడ్లాఫిల్ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. మొట్టమొదట టెడ్లాఫిల్ అనేది ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు హై డోస్తో స్టార్ట్ చేయొద్దండి. స్టార్ట్ చేస్తే లో డోస్తోనే స్టార్ట్ చేయాలి. అంటే 2.5 mg కానీ 5 mg కానీ. ఒకవేళ ఇవి మెల్లమెల్లగా పని చేయకపోతే మెల్లమెల్లగా మనము డోస్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో కానీ అంతేగాని డైరెక్ట్గా మీరు 10 mg 20 mg తీసుకున్నారనుకోండి, సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, మజిల్స్ అంతా పెయిన్. అంటే మీరు ఒక రోజంతా సడన్గా ఎక్సర్సైజ్ చేస్తే ఎలాగైతే మజిల్ పెయిన్స్ ఉంటుందో బాడీ అంతా అలాంటి పెయిన్స్ ఉండొచ్చు. అంతేగాని సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మనకి ఎంత ఉన్నా కూడా ఓన్లీ ఇలాంటి మైనర్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. కొంతమందికి బ్యాక్ పెయిన్, కొంతమందికి హెడేక్, కొంతమందికి ముక్కు దిబ్బడ, ముక్కు పట్టేసినట్టు, కొంతమంది కళ్ళు ఎర్రగా అనిపించడము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. సో ఎప్పుడైనా సరే టెడ్లాఫిల్ స్టార్ట్ చేసే వాళ్ళు లో డోస్తోనే స్టార్ట్ చేయాలి. రెండోది, ఈ టెడ్లాఫిల్ వర్క్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు లాగా అంటే సిల్డనాఫిల్ టాబ్లెట్ అనేది మనం వేసుకున్న 1 అవర్కి పనిచేస్తే ఇది కొంతమందికి 1 అవర్కి పని చేయొచ్చు, 2 అవర్స్కి పని చేయొచ్చు. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, డాక్టర్ గారు నేను టెడ్లాఫిల్ టాబ్లెట్ వాడుతున్నాను, నేను నైట్ వేసుకుంటే పొద్దునకు పనిచేస్తుంది, నైట్ రావట్లేదు ఎరెక్షన్, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయి అని వస్తారు. అదేంటంటే మీనింగ్ వాళ్ళలో కొంచెం ఆర్టీరియల్ స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు రియాక్షన్ అనేది కొంచెం లేట్గా ఉంటుంది. అందుకని కొంచెం ముందు వేసుకోవాలి. తర్వాత చాలా కామన్గా నన్ను అడిగేది, డాక్టర్ గారు బీపీ ఉన్నవాళ్ళు టెడ్లాఫిల్ వాడచ్చా? జనరల్గా వాడచ్చు, ఎందుకంటే టెడ్లాఫిల్కి బీపీ మెడికేషన్స్కి సంబంధం లేదు. తర్వాత డాక్టర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాడచ్చా? టెడ్లాఫిల్కి వాడచ్చు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా ఈ టాబ్లెట్ని వాడచ్చు, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాకపోతే కొంతమందికి 2.5 mgతో స్టార్ట్ చేసినా కూడా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్, ఇందాకన్నట్టు బ్యాక్ పెయిన్, హెడేక్, కళ్ళు ఎక్కువగా మంటలుగా అనిపించడము, అలాంటి వాళ్ళు 2.5 mgకే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాళ్ళు డోస్ పెంచకూడదు. అంటే ఎరెక్షన్ రాకపోయినా పర్వాలేదు కానీ డోస్ పెంచకూడదు. ఎందుకంటే డోస్ పెంచే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఉన్న వాటిల్లోనే మనం అంగస్తంభన ప్రాబ్లంకి ఇచ్చే మెడికేషన్స్ అన్నిట్లోనూ ఇది సేఫెస్ట్ మెడికేషన్ ఇది. సో దీనికే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మిగతా వాటికి కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ రెండు అయిపోయిన తర్వాత కొంతమంది అడుగుతుంటారు, డాక్టర్ గారు నేను స్మోకింగ్ చేస్తున్నాను, నేను టెడ్లాఫిల్ తీసుకోవచ్చా? అంటే స్మోకింగ్ చేసేవాళ్ళు టెడ్లాఫిల్ తీసుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో ఆల్రెడీ అంగస్తంభన ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే స్మోకింగ్ వల్ల పెనిస్లో ఉన్న బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతున్నాయని అర్థం. సో అప్పుడు మీరు ఒక సైడ్ నుంచి మందులు తీసుకుంటూ ఇంకో సైడ్ నుంచి డ్యామేజ్ చేయడం ఎందుకు? సో అది స్మోకింగ్ ఆపేయాలి. అంటే ఈ టాబ్లెట్ పనిచేయదని కాదు, మీ ఇంప్రూవ్మెంట్ కావాలంటే స్మోకింగ్ ఆపేయాలి. తర్వాత ఆల్కహాల్. ఇప్పుడు ఆల్కహాల్ అనేది చాలా కామన్ అయిపోయింది. కొంతమంది డైలీ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వీక్లీ 2 to 3 times తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వీక్లీ వన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో నార్మల్గా ఈ టెడ్లాఫిల్కి ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్తో పాటు తీసుకోకూడదు. ఆల్కహాల్తో తీసుకున్నప్పుడు కొంతమందికి బీపీ తగ్గినట్టు అనిపించడము, చెమటలు పట్టడము, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు టెడ్లాఫిల్ అవాయిడ్ చేయాలి. లేదా లో డోస్లో తీసుకొని చూడండి, అటు ఆల్కహాల్ తీసుకోవచ్చు, లో డోస్ టెడ్లాఫిల్. ఒకవేళ లో డోస్ పని చేయట్లేదు, హై డోసే తీసుకుంటేనే టెడ్లాఫిల్ పనిచేస్తుంది, కానీ నేను ఖచ్చితంగా ఆ రోజు ఆల్కహాల్ తీసుకోవాలంటే కష్టం, అన్నిటికీ పడదు. సో అలా తీసుకోవాలంటే అప్పుడు డాక్టర్ని అడిగి వేరే ఏదైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి.
ఎందుకంటే రెగ్యులర్గా ఆల్కహాల్, కొంతమంది ఆల్కహాల్ చేస్తే కానీ నాకు కాన్ఫిడెన్స్ రాస్తే నేను సెక్స్లో పార్టిసిపేట్ చేయలేను అని చాలామంది అంటూ ఉంటారు. కానీ అలా ఆల్కహాల్ తీసుకొని హై డోస్ టెడ్లాఫిల్ తీసుకోకూడదు. అది కామన్ మిస్టేక్. అది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నేను చాలామంది ఇంతకుముందు వీడియోస్ చేసినప్పుడు కూడా కామన్గా కామెంట్ సెక్షన్లో వచ్చింది ఇదే, డాక్టర్ నేను ఆల్కహాల్ తీసుకొని టెడ్లాఫిల్ వేసుకోవచ్చా అని. సో ఆల్కహాల్ తీసుకొని టెడ్లాఫిల్ అనేది వేసుకోకూడదు. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు టెడ్లాఫిల్ వాడచ్చా? ఇది డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న హార్ట్ ప్రాబ్లం, మైల్ ప్రాబ్లం అనుకోండి, ఏమీ కాదు, ఏదో ఈసీజీలో చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, ఈ టెడ్లాఫిల్ వల్ల ఏం కాదు. బట్ సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జనరల్గా ఇలాంటి మెడికేషన్స్ వాడకూడదు. సో కాకపోతే దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మీకున్న హార్ట్ ప్రాబ్లం చాలా మైల్డ్ ప్రాబ్లమా, చాలా సివియర్ ప్రాబ్లమా అనేది నెక్స్ట్ టైం మీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి డాక్టర్ నేను తీసుకోవచ్చా, ఇలాంటి మెడికేషన్స్ తీసుకోవచ్చా అని ఒక మాట అడగండి. వాళ్ళు ఏం లేదు మీకున్నది మైనర్ ప్రాబ్లమే మీరు తీసుకోవచ్చు అంటే జనరల్గా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మేము చాలామంది మా దగ్గరికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయి అంతా సెట్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తూ ఉంటారు అంగస్తంభన ప్రాబ్లంకి. మేము కూడా కార్డియాలజిస్ట్ని అడిగి ఒపీనియన్ తీసుకోండి అంటే చాలామంది కార్డియాలజిస్టులు మీకు ఆల్రెడీ సర్జరీ అయిపోయిందండి, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు నార్మల్గా ఉండొచ్చు, మీరు తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో అంటే హార్ట్ పేషెంట్స్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు, కానీ మీ కార్డియాలజిస్ట్ నుంచి ఒక్కసారి ఒపీనియన్ తీసుకొని చేయండి, ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. తర్వాత బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఇంతకుముందు స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే రెగ్యులర్గా సీజర్ ఫిట్స్కి మందులు వాడేవాళ్ళు కానీ, లేదా సైకియాట్రిక్ మెడికేషన్స్ వాడేవాళ్ళు కానీ, అంటే బ్రెయిన్ మీద పనిచేసే మెడికేషన్స్ వాడేవాళ్ళు టెడ్లాఫిల్ వాడచ్చా అంటే వాళ్ళు కూడా వాడచ్చు, ఏం కాదు. జనరల్గా ఈ టెడ్లాఫిల్ వల్ల డైరెక్ట్గా బ్రెయిన్లో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ బాగా ఇంతకుముందు స్ట్రోక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇంతకుముందు స్ట్రోక్ వచ్చింది అంటేనే హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నట్టు, వాళ్ళు కూడా ఫస్ట్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకొని ఈ మందులు వాడితే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా తర్వాత ఇంతకుముందు హైపర్ టెన్షన్ వాళ్ళు కూడా వాడచ్చు అని చెప్పాను కదా. కాకపోతే ఈ హైపర్ టెన్షన్ కానీ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ కానీ ఉన్నవాళ్ళు ఆ ప్రాబ్లం వల్ల కూడా అంగస్తంభన ప్రాబ్లం రావచ్చు. సో వాళ్ళు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకొని టెడ్లాఫిల్ స్టార్ట్ చేస్తే, అంటే కంట్రోల్లో లేని వాళ్ళకు, ఇప్పుడు షుగర్స్ 200, 300, 400 అలా హైలో ఉండి టెడ్లాఫిల్ వాడినా కూడా దానివల్ల యూజ్ ఉండకపోవచ్చు. అదే మీరు కొంచెం షుగర్స్ కంట్రోల్ చేసుకొని వాడితే బాగా పనిచేయచ్చు. సో టెడ్లాఫిల్ వాడే వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇవన్నీ చేశాను కదా. సో దీంట్లో ఇంకొక ఫైనల్ ఏంటంటే, ఒకవేళ మీరు హై డోస్ తీసుకుంటున్నారనుకోండి, మీరు తీసుకోవాల్సిన మ్యాక్సిమం డోసెస్ 20. కొంతమంది ఏంటంటే డెస్పరేట్ సిచ్యువేషన్స్లో, అంటే ఈరోజు ఎలాగైనా నేను చేయాలి, ఈరోజు చేయకపోతే మా గర్ల్ ఫ్రెండ్ ఏదో అనుకుంటుంది, లేదా నేను అనే డెస్పరేట్ సిచ్యువేషన్స్లో ఏంటంటే 20 mg, మళ్ళీ ఇంకో 20 mg, ఇంకో 20 mg అలా తీసుకుంటుంటారు. సో 20 mg అనేది 100 mg వయాగ్రాతో సమానం, అంటే సిల్నాఫిల్తో. సో అది మీరు తీసుకోవాల్సిన మ్యాక్సిమం డోసేజ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 mg కన్నా ఎక్కువ తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక ఆయన చూశాను, డాక్టర్ గారు నేను బయటికి వెళ్ళాను, నేను 60 mg అంటే 3 టాబ్లెట్లు వేసుకున్నా నాకు ఎరెక్షన్ రాలేదు అని. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు లైఫ్ ముఖ్యం. ఒక్కరోజు చేయలేనంత మాత్రాన దానివల్ల మనకు నష్టమేం లేదు. ఆ రోజు ఏదో యాంగ్జైటీలో ఉండి ఆ రోజు చేయకపోయినా కూడా ఇంత హై డోస్ మెడికేషన్స్ వాడి ప్రాణానికి ప్రమాదం తెచ్చుకోకూడదు ఎప్పుడు. సో ఇది సేఫ్ టాబ్లెటే, కానీ మనం ఆ సేఫ్టీ ప్రికాషన్స్ మనం వాడాలి. 20 mg కన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డోసేజ్ని మించి వాడద్దండి. రెండోది, కొంతమంది కలిపి తీసుకుంటుంటారు. ఇది 20 mg తీసుకొని మళ్ళీ సిల్నాఫిల్ అంటే వయాగ్రా అనే టాబ్లెట్ 100 mg, అలా కూడా అంత 2 హై డోస్లో తీసుకోకూడదు. అలా కలపాల్సి వచ్చినప్పుడు కూడా 2 లో డోస్లో కలపాలి. సో ఇది 2.55 mg తీసుకొని అది 50 mg తీసుకోవచ్చు, అలా కలపచ్చు. కానీ ఇది 20 mg తీసుకొని అది 100 mg తీసుకోకూడదు, అది కూడా చాలా డేంజర్. సో అలా కలపాల్సి వచ్చినా కూడా లో డోస్లోనే కలపాల్సి ఉంటుంది. వీలైనంత వరకు మీ డాక్టర్ ఒపీనియన్, అలా కలపాల్సి వచ్చినప్పుడు మీ డాక్టర్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే కలిపి వాడాలి. దీని గురించి ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాని గురించి ఏదైనా వీడియోస్ చేయమన్నా మేము చేస్తాం. థ్యాంక్ యూ.